దాంట్లో ఇక్కడే మా నాయన 2 సార్లు మా నాయనకి వచ్చా 2 సార్లు ఇక్కడే లోపలికి ఎంటర్ గానే అయ్యో ఆత్మహత్య చేసుకుని మొదలు పెట్టినారు కదా, అక్కడ దుంకుతారు ఎవరో చచ్చిపోతారని లోపలికి ఎన్ని కండిషన్ చేసేసారు. తర్పణాలు వదిలేస్తారు, తర్పణాలు ఇక్కడ వదిలేస్తారు. అదే రమణ మహర్షి దిగినాడు. రమణ మహర్షి గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత 8 ఏళ్ళ పిల్లవాడిగా ఇక్కడ ఫస్ట్ వస్తూనే అయ్యంగారి ఇది అంటారు, కోయిల్ అంటారు దీన్ని, పుష్కరిణి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళలో మునుగుతాడు. మునిగిన తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది. ఆ దెబ్బతో బట్టలన్నీ చించేసి గౌపీరం పెట్టుకొని గుండు తీసుకోవాలని బయటకు వస్తే చౌబోగులు ఉంటాయి, వాడి చేతిలో పెట్టి గుండు తీసుకుంటాడు. గుండు తీసుకుని పూర్తి వైరాగ్యం వస్తుంది. అరుణగిరినాథ్ అప్పటికే ఉంటాడు, మొట్టమొదటి పాదాలు అనమాట. అక్కడ ఆది అమ్మన్ దేవాలయం తల, అరుణగిరీశ్వరుడు హృదయము, ఇది పాదాలు అనమాట. ఇక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన మొట్టమొదటి వెలిసింది ఇక్కడే స్వామి, పాదాలతో పెరుక్కుంటూ వస్తాడు. ఇక్కడ విశేషం అంటే బ్రహ్మగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాబట్టి చాలా పాత దేవాలయము, అసలు ఎంతో మహిమాన్వితమైన దేవాలయం అనమాట. ఇక్కడ రాముడు మిగతా దేవాలయం శిథిలమైనవి అయినా కానీ హై పవర్స్. ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవునికి రూకలతోనే అభిషేకం చేయాలి, ఏమి ఒప్పుకోడైనా నక్షత్రం ఉంది, కాయిన్స్, రూపాయి కాయిన్స్, దాంతో అభిషేకం చేసి